వెల్కమ్ టు సర్కార్ ఇండియా. తిరువురు నియోజకవర్గంలో కులం మతం పార్టీ భేదం లేకుండా సంక్షేమ పథకాలు అందుతున్నాయని జయప్రకాష్ అన్నారు. జనసేన పార్టీలో వర్గ భేదాలు ఉండవని స్పష్టం చేసిన జయప్రకాష్, పార్టీ అధినేత నిర్ణయానికి జనసేన పార్టీ కార్యకర్తలు కట్టుబడి ఉంటారని జయప్రకాష్ అన్నారు. రానున్న కాలంలో కూటమి ధర్మంలో భాగంగా తిరువురు మున్సిపల్ ఎన్నికలలో జనసేన పార్టీకి సీట్ల కేటాయింపుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన ఉయ్యూరు జయప్రకాష్ తో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. లో దాదాపు ఒక 8 నెలలు 10 నెలల లోపులోనే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మరి జనసేన తిరువూరు పట్టణానికి వచ్చే వరకు అన్ని వార్డుల్లో కూడా బలమైన పార్టీగానే ఉంది. యువకులు కూడా మీకు జనసేన పార్టీలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మున్సిపల్ కౌన్సిలర్ సీట్లు ఏమన్నా మరి జనసేనకు కేటాయించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏం చెప్తారు? సార్ ఇది అదే సార్ ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఒక పార్టీ తీసుకోదు. అక్కడ మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు డెసిషన్స్. ఇప్పుడు నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పగలను, పార్టీ అభిప్రాయం నేను చెప్పలేను ఎక్కడైనా సరే. పార్టీ అభిప్రాయం కాదు. అయితే మీరు జనసేన పార్టీలో దీర్ఘకాలంగా పనిచేస్తున్నారు, మరి పార్టీ కోసం శ్రమిస్తున్నారు. మీలాంటి వారి గైడ్లైన్స్ మరి అధిష్టానం కూడా తీసుకుంటుందిగా అనేది నా క్వశ్చన్. అదే సార్, అంటే మనలాంటి వాళ్ళ గైడ్లైన్స్ తీసుకుంటుందా అంటే 100% తీసుకుంటుంది సార్. ఎప్పుడంటే నెక్ టు నెక్ వచ్చినప్పుడు ఏం చేద్దాం అనే డెసిషన్ మాత్రం ఖచ్చితంగా జిల్లా అధ్యక్షుల వారికి, ఉపాధ్యక్షుల వారికి, అలాగే మా ఇన్ఛార్జి గారికి, ఆ తర్వాత నెక్స్ట్ ప్రోటోకాల్ ప్రకారం డెసిషన్ తీసుకుంటుంది. బట్ ఇప్పుడు నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే సార్, తిరువూరు టౌన్లో వచ్చేప్పటికే మేము ఒక 30%, ఒక 25% ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. ఎందుకంటే పొత్తు ధర్మంలో అలా ఇస్తే కొంచెం జనసేనకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది, వాళ్ళకి కూడా మమ్మల్ని గౌరవించారు అనే ఫీలింగ్ కలుగుద్ది అని అనుకుంటున్నాము. ఖచ్చితంగా విజయం సాధిస్తాం సార్ మేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఆఫీస్ ఉన్న ఏరియానే 6 వార్డులు ఉన్నాయి సార్. ఎగ్జాంపుల్ ఈ 6 వార్డుల్లో మేము చెప్పాం ఆ రోజు ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారికి, లాస్ట్ ఎలక్షన్ టైంలో నేను ప్రతిరోజు డైలీ ఆయన మార్నింగ్ నుంచి నైట్ వరకు ఆయనతోనే ప్రచారంలో ఉండేవాడిని. లాస్ట్ 8 days నేను ఆయన పక్కన లేను. ఎందుకంటే నియోజకవర్గం మొత్తం తిరిగాము, ప్రతి గ్రామం తిరిగాము. కానీ ఇక్కడ స్థానికంగా మనం ఉండే ఏరియాలో మన బలం చూపించుకోవాలి కాబట్టి ఆ 8 days నేను సార్కి ఏం చెప్పానంటే, సార్ నాకు రావడం కుదరదు, నేను స్థానికంగా చూసుకోవాలని చెప్పి ఇక్కడున్న 6 వార్డుల్లో విస్తృతంగా అసలు ఎంత వర్క్ అంటే అంత వర్క్ చేసాం. ఇప్పుడు దాని రిజల్ట్ మీకు నియోజకవర్గంలో హైయెస్ట్ బూతు, ఓట్లు వచ్చిన బూతు ఏది అంటే మనదే. అంటే మన వర్క్ ఎంత ఉన్నది అనేది మనం బయటికి చెప్పుకోవటం కన్నా అక్కడ ఫిగర్స్ చెప్తాయి. తిరువూరు టౌన్ 20వ వార్డు, 19వ వార్డు, రెండిట్లో మెజారిటీ చూడండి మీకు అన్ని హయ్యెస్ట్ అనమాట. అంటే దాన్ని మన వర్క్ కనపడిపోద్ది అనమాట. ఈ 2 వార్డుల్లో జనసేన కృషి ఎక్కువగా ఉందంటారు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. నేను ఎగ్జాంపుల్ మొత్తం కొట్టాను సార్. తిరువూరు అన్ని వార్డుల్లో మెజారిటీ కొట్టాం. కానీ మనం ఫోకస్ చేసినప్పుడు తిరువూరు టౌన్ మైనస్ ఉంది లాస్ట్ టైం ఎలక్షన్లో అంటే తిరువూరు టౌన్లో మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. అలాగే విసనపేట కూడా కాన్సన్ట్రేట్ చేశారు. అక్కడ విసనపేట జనసేన టీం బాగా పనిచేశారు. అక్కడ మండల అధ్యక్షులే కానీ, కుమార్ మాస్టర్ గారే కానీ, యాసిన్ గారే కానీ, అడపవారే కానీ, నందమూరి వారే కానీ, అలా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అసలు ఎందుకు మనం ఇది కొట్టలేము, మెజారిటీ ఎందుకు తీసుకురామని అంటే ప్రతి ఒక్కరు కృషి కనపడింది మొన్న ఎలక్షన్. అయితే సార్, ఇప్పుడు నియోజకవర్గ పరంగా ఉన్న 4 మండలాల్లో జనసేన ప్రాబల్యం బాగానే ఉంది. మొన్న ఎలక్షన్ గెలవడానికి కూడా పూర్తిగా జనసేన సపోర్ట్ ఉందనే విషయాన్ని మీరు చెప్తున్నారు. అయితే సార్, ఇప్పుడు ఈ మధ్యకాలంలో వినపడుతున్న విషయం ఏంటంటే జనసేనలోనే వర్గ భేదాలు ఉన్నాయా అంటే ఏం చెప్తారు? అలా ఏం లేదు సార్. అసలు జనసేనలో అనేది వర్గ భేదాలు ఏమి ఉండవు సార్. ఎప్పుడు మీరు ఆలోచించారో లేదు, జనసేనలో అసలు ఎప్పుడూ వర్గ భేదాలు ఏదైనా చిన్న మిస్అండర్స్టాండింగ్సే తప్ప వర్గాలుగా విడిపోయి అసలు ఇలా ఏమి ఉండవు సార్. మిగతా పార్టీలో లాగా అసలు మా అధినేత గారి దృష్టికి వెళ్తే అసలు ఏం కాదు తెలుసు వాళ్ళకి. ముందు అసలు డిసిప్లిన్ లేని వాళ్ళు ఎవరు లేరు సార్. ఇక్కడ అందరూ డిసిప్లిన్డ్గా ఉంటారు. అందరూ ఏది వచ్చినా కానీ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుకుంటారు. ఏదైనా సమస్య వస్తే మాత్రం ఖచ్చితంగా క్లారిటీ తీసుకుంటారు. ఈవినింగ్ కల్లా మా ఉపాధ్యక్షుడి గారికో అధ్యక్షుల వారితో చర్చిస్తారు, మా ఇన్ఛార్జ్ గారితో చర్చిస్తారు. సార్ట్ ఇట్ అవుట్ వెంటనే అయిపోతుంది సార్. అయితే సార్, ఇప్పుడు మన తిరువూరు నియోజకవర్గానికి వచ్చే వరకు, తిరువూరు పట్టణానికి వచ్చే వరకు కూడా మరి కూటమి ప్రభుత్వం పాలనలోకి వచ్చిన తర్వాత వైసీపీ నుండి మరి వస్తున్న పెన్షన్లు కావచ్చు, మరి ఆ పెన్షన్లు అనేక రకాల సంక్షేమ పథకాల విషయాల్లో కావచ్చు, మరి కొన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీ
పార్టీ భేదాన్ని బేస్గా తీసుకొని పెన్షన్లు ఆపడం అనేది ఒక ఆరోపణ ఉంది. దీని విషయంలో జనసేన పార్టీ నుండి మీరు ఏమన్నా మరి వారికి అండగా నిలబడ్డారా అంటే ఏం చెప్తారు? సార్ ఒకటి మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు సార్ మేము ప్రచారంలో వెళ్ళినప్పుడు చాలామంది సార్ మేము టీడీపీలో ఉన్నాం, మేము జనసేన ఉన్నాం కాబట్టి వైసీపీ వాళ్ళు మా పథకాలు తీసేశారని కంప్లైంట్స్ చాలా వినపడ్డాయి. అంటే ఒకటే చెప్పారు, పార్టీలకు అతీతంగా మేము వస్తే చేస్తామని చెప్పారు. అంతే తప్ప వీడు వైసీపీ కాబట్టి వీడిని తీసేయాలి, మనకి యాంటీ చేసాడు కాబట్టి వీడిని తీసేయాలి, ఇలా ఎప్పుడు ఆలోచించలేదు సార్ కూటమి ప్రభుత్వం. ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీ కూడా అదే. అసలు పార్టీలకు అతీతంగా మీరు తల్లికి వందనం వేశారు. ఎవరన్నా వైసీపీ వాళ్ళు మాకు ఇవ్వలేదని మీకు ఎక్కడన్నా వచ్చిందా? ఎక్కడైనా స్టేట్ వైడ్గా లేదు కదా. మీరే అబ్జర్వ్ చేయండి. ఒక పథకం పెద్ద హ్యూజ్ స్కేల్లో చేసిన పథకంలో ఒక్క కంప్లైంట్ అన్నా వైసీపీ అతను మాకు ఈ తల్లికి వందనం ప్రోగ్రాంలో రాలేదు, లబ్ధి పొందలేదని ఒక్క కంప్లైంట్ వచ్చిందా? అయితే తిరువూరు నియోజకవర్గంలో కులం, మతం, పార్టీ భేదం లేకుండా సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం నుంచి అందుతున్నాయి అనే విషయాన్ని జయప్రకాష్ గారు చెబుతున్నారా? చాలా బలంగా చెప్తున్నాం సార్. ఎందుకంటే మన ఆఫీస్కి వచ్చే అంటే ఎమ్మెల్యే గారు ఎప్పుడున్నా కలుస్తారు అందరికీ. మ్యాక్సిమం మన గౌరవంతోనో లేకపోతే మా పార్టీ ఫాలోవర్స్ ఇట్లా మా 4 మండలాల నాయకుల్ని ఖచ్చితంగా వాళ్ళ ఆఫీసులో కలుస్తూ ఉంటారు. వాళ్ళు సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం సార్ట్ ఇట్ అవుట్ చేస్తారు. లేకపోతే కనుక కళ్యాణ్ గారి జనవాణికి ప్రోగ్రాంకి పంపిస్తారు, లేకపోతే కనుక ఎమ్మెల్యే గారి దగ్గరికి పంపిస్తారు. ఇలా ప్రతి ప్రాబ్లం సార్ట్ ఇట్ అవుట్. మీరు కింద ఆఫీస్కి వచ్చినప్పుడు ఒక ముసలతను వచ్చాడు, అతనిదే రెవెన్యూ పరంగా కంప్లైంట్. సో నేను బాధ్యతాయుతంగా మిమ్మల్ని కూడా వెయిటింగ్ చేయించి నేను లేట్గా వచ్చాను. అంటే మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, అంటే నేను చేశానని కాదు. ఇలా ప్రతి మండలంలో కూడా మా నాయకులు తీసుకుంటున్నారు సార్. తీసుకొని ఒకవేళ ఎమ్మెల్యే గారి ద్వారా అయితే ఎమ్మెల్యే గారి దగ్గరికి, ఎంపీ గారి దగ్గర ఎంపీ గారి, లేకపోతే మా అధినాయకుడు పెట్టిన ప్రజావాణిలో పెట్టేసి అసలు మ్యాక్సిమం కృషి చేస్తున్నారు సార్. ప్రతి సామాన్యుడికి కూడా ఇబ్బంది కలగకూడదు, ఈ గవర్నమెంట్లో కక్ష సాధింపులు ఉండకూడదు, తీసేయటాలు ఉండకూడదు. అవసరమైతే మనం ఒకసారి కూర్చొని చర్చించుకొని నిజంగా ఇది ఫాల్స్ అయితే అప్పుడు మాత్రమే తీద్దామన్నారు. కానీ